ఎనర్జీ కోసం నేను అన్ని ట్రై చేశాను, కానీ క్యూర్ ఫర్ ఎవర్ రెస్వెట్రాల్ ఇచ్చిన రిజల్ట్ మరి ఏది ఇవ్వలేదు. జస్ట్ ఒక వేగన్ షాట్ 90 days వరకు నా స్కిన్ ఇట్స్ గ్లోయింగ్, స్కార్స్ ఆల్మోస్ట్ పోయాయి, నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది బెర్రీస్ అండ్ హర్బ్స్ తో తయారు చేస్తారు, సెలబ్స్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ట్రూలీ క్యూర్ ఫర్ ఎవర్ ఇస్ అ కంప్లీట్ రెజల్యూషన్. ఒక మగవాడు ఏడ్చాడంటే దానికి రెండే కారణాలు. మనల్ని ప్రేమించే ఫ్యామిలీని మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు, 2 మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు. ఒక మనిషి దేన్నైనా తట్టుకుంటాడు, కానీ తను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరమైనప్పుడు తట్టుకోలేడు. కానీ నా ప్రేమ అలా కాకూడదని తన కోసం ఎంత దూరమైనా వెళ్ళి తన ప్రేమను గెలవాలనుకుంటున్నాను, మీ ఆశీస్సులతో. ఎంతైనా ఫస్ట్ లవ్ మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నా పేరు అక్షయ్. లగేజ్ వచ్చే గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయావరా? కాఫీ తాగడానికి వెళ్ళానే. అయినా ఈ ఎండ్లంటే బాబు 10 అయిపోతున్నావు. ఫ్లైట్ దిగ్గానే పోజ్ కొట్ట మొదలు పెట్టావా? నువ్వు కూడా ఇప్పుడే కదా దిగావు. పెద్ద జేమ్స్ కెమెరాలో ఫోన్ పట్టుకొని వీడియో రికార్డింగ్ చేస్తున్నావుగా. ఏడ్చావులే, ముందు మ్యాటర్ చెప్పు. ఎందుకే ఇవన్నీ? ఇవన్నీ మెమరీస్ రా. ఈ మెమరీస్ లో నా ప్యాంట్ అవసరమా? సారీ, చెప్పు. హాయ్, నేనే ఈ తెంగరది కలిసి యుఎస్ లో ఎంఎస్ చేద్దామని 2 years అక్కడే ఉండి ఇప్పుడే ఇండియాకి వచ్చాం. నీ మొహం చూస్తే యుఎస్ రిటర్న్ అంటే ఎవడో నమ్మడు. నీ మొహం చూస్తేనే మనిషి అంటేనే ఎవడు నమ్మడు. పెద్ద ఏలియన్ ఫేస్ వేసుకొని. మూతి పగులుద్ది, ముందు మ్యాటర్ చెప్పు. మరి నన్ను మాట్లాడి. సరే, కట్ చేసుకో. సో 2 years తర్వాత నేను మా అమ్మని తను వాళ్ళ డాడీని కలవబోతున్నాం. అండ్ మేము వచ్చినట్టు వాళ్ళకి చెప్పలేదు. చిన్న సర్ప్రైజ్ లాంటిది అనమాట. సో చూద్దాం మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. సరే, ఆ ఫోన్ ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫియాన్సీ పార్ట్నర్ పెయిన్ ఇన్ ద యాస్ పేరు తృతీయ. నేను ముద్దుగా త్రితి అని పిలుచుకుంటాను. ఏం చెప్పాలరా? మీ డాడీ గురించి. మా బాబు నాకంటే నిన్న ఎక్కువ మిస్ అవుతాడు. ఏముందిలే చెప్పడానికి, పద. అమ్మయ్య, అమ్మ ఇక్కడ లేదురా. అమ్మా, అమ్మా. అక్షయ్, నిజమేనా? ఏంట్రా, ఏంటే సడన్ గా? రే అక్షయ్. అమ్మా, నువ్వు ఇప్పుడు ఏడవడం స్టార్ట్ చేయకే. నువ్వు ఏడుస్తావని తెలిస్తే నేను అసలు వచ్చేవాడినే కాదు తెలుసా. 2 ఏళ్ల తర్వాత కొడుకుని చూస్తే ఏ అమ్మకైనా ఏడుపే వస్తుందిరా. 2 రోజులకు ఒకసారి వీడియో కాల్ చేస్తున్నావు కదా. వీడియో కాల్లో మాట్లాడింది వేరు, ఇలా పక్కన కూర్చొని మాట్లాడింది వేరు. అందుకే ఇంకే రోజు నుంచి నీ పక్కనే కూర్చుందామని ఇక్కడికి వచ్చానమ్మా. నిజంగానా? వాళ్ళే పంపించారని చెప్పొచ్చు కదరా. వాళ్ళు పంపించడం ఏంటి? అంటే ఎగ్జామ్స్ అయిపోయి కదమ్మా, అందుకే వాళ్ళు పంపించారని చెప్తుంది. డీబార్ చేశారని ధైర్యంగా చెప్పొచ్చు కదరా. డీబారా? ఎందుకే? ఊరికే ఊరికే జోకింగ్. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదమ్మా. ఆల్ ఆఫ్ సడన్ నా ఎక్స్ప్రెషన్ చేంజ్ అంటే వా, వాట్ ఎ ఫెంటాస్టిక్ షాట్. ఎంతైందమ్మా? 95 రూపీస్ సార్. మధ్యలో 5 రూపాయలు దేవుందిలే. 5 రూపాయలు ఎక్కువ ఇస్తాడేమో. ఇదిగో 90 చేశాను. ఉంటాను మరి. సార్, ఇంట్లో మీరు పని చేస్తుంటారా సార్? నీ కంటికి లాగా కనిపిస్తున్నాను, పని చేసేవాళ్ళగా కనిపిస్తున్నానా? ఇల్లు నాదే. మరి ఏంటి సార్ 5 రూపాయల దగ్గర కక్కుర్తిపడతారు? ఇలా కకృతిపడ్డాను కాబట్టి కోటీశ్వరుని అయ్యాను. బయలుదేరు. ప్రతివాడు చెప్పేవాడే. డబ్బున్నోళ్ళు పిసినారోళ్ళు అంటే ఏదో అనుకున్నా, ఇదిగో ఈయన చూసాకే అర్థమైంది.
మా కాలేజ్లో చిన్న గొడవమ్మా, నీకు తెలుసుగా అక్కడ రూల్స్ కోసం. వాటికే వాళ్ళు అదే దొబ్బేమన్నారు. ఏంట్రా భాష, వెళ్ళింది అమెరికాయేనా? అక్కడ కూడా ఇంతే అత్తమ్మా, అమ్మాయిలు పట్టుకొని రావే పోవే వసే అంటుంటాడు. మరి నువ్వు మాత్రం ఆ జానీ గారు నీ ఫ్రెండ్ గోకెడ్ అనేసి కాలేజ్ మొత్తం ఆడొక నట్టుగాడని పొగరు పుట్టించలే. నువ్వు ఆ బ్యాచ్లతో కలిసి నైట్ పబ్బుల చుట్టూ బేవర్స్ గా తిరిగింది. నువ్వు కూడా క్యాథరినా బ్యాచ్ తో కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడేవారు కదా. హలో, మాది క్లీన్ యూ సర్టిఫికెట్ గ్యాంగ్, మీలాగా ఏ సర్టిఫికెట్ గ్యాంగ్ కాదు. ఏ సెన్సర్ బోర్డు వాళ్ళు ఇచ్చారమ్మా? వాళ్ళు కూడా నీ వేషాలు చూసి తట్టుకోలేరులే. ఏయ్ అప్పండి, బాగా చదువుకోమని అమెరికా పంపిస్తే ఎద్ద వేషాలన్నీ వేసొస్తారా? అప్పుడప్పుడు చదువుకునే వాళ్ళమమ్మ. చిమ్ముయ్ యాదవా. మామయ్య, ఈడొకడు. మామయ్య, అల్లుడు, మామయ్య, అల్లుడు, మామయ్య, అల్లుడు. ఎలా ఉన్నావు అల్లుడు? బాగున్నా మామయ్య. ఎన్ని రోజులేదు నేను చూసి. మిస్ యూ మామయ్య. మిస్ యూ టూ అల్లుడు. నాన్న, నేను కూడా వచ్చాను. వీడు వచ్చాడంటే నువ్వు కూడా వచ్చావనే కదా, ఆ మాత్రం తెలియదా నాకు? సర్లే, ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటావులే. వీడు ఉన్నాడుగా. ఇంకేంట్రా సంగతులు? నా సంగతి తర్వాత చూద్దాం గానీ ముందు అమ్మని కన్విన్స్ చేయండి. ఏం దొరికిపోయావా? మీ కూతురు దొరికేలా చేసింది. మహూనా, ఏమైందక్క ఆ తలపట్టుకుని కూర్చున్నావు? ఇంకేమవ్వాలరా, చదువుకోమని అమెరికా పంపిస్తే లోకజ్ఞానం నేర్చుకుని వచ్చాడు. ఎరా అంతేగా? అంతే మామయ్య. ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ చేయకుండా మధ్యలో వస్తే ఇక్కడ ఏం చేద్దామని? మనం అనుకున్నాం కదక్క, ఊర్లో పొలాలు దున్నాక 2 ఎద్దులు తక్కువయ్యాయని వీళ్ళం పడేద్దామాడా మామయ్య. అదేరా, అక్కడ లెక్కలు చూసుకోవడానికి నువ్వు వెళ్తూ అని అంటున్నాను. ఓహో, అలా అయితే ఓకే. నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడు. మా సారీ మా, నిన్ను మామయ్యని వదిలేసి నేను అన్ని రోజులు అక్కడ ఉండడమే నాకు చాలా ఎక్కువ అనిపించింది. నాకేం యూఎస్లో సెటిల్ అవ్వాలని లేదు కదా. నువ్వు, నేను, మామయ్య, ఇదిగో ఈ తింగరది, మన నలుగురు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు. చూసావా అక్క, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటే నా అల్లుడు కుటుంబం కోసం విదేశాన్ని త్యాగం చేశారక్క. ఎంత మంచోడు అక్క నా అల్లుడు. అక్కడ అమ్మాయిల పంచాయతీలు ఎక్కువే కాబట్టి ఇక్కడికి వచ్చారు సార్. నువ్వు నోర్మి, ఊరికి పుల్లలు పెట్టడానికి ఉంటావు. ఇలా వనచేపో. హే, బ్రతకాలని లేదా? నిజమే మా, నాకు ఆకలేస్తుంది మా. సర్లే, నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చావుగా. ఇంట్లో ఏం వండలేదు, ఏం తింటావో చెప్పు, వండుతాను. ఆహా, ఇది కదా నాకు కావాల్సింది. రాగి సంగటి, నాటుకోడి పులుసు అదిరిపోయిందమ్మా. నువ్వు సూపర్ హ్యా. రే, మరీ మొహమాస్ పోయిన వాళ్ళగా వేసుకోకు, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యి. వాడింట్లో వాడికి డీసెన్సీ ఏంటమ్మా? నువ్వు తినాలడు. తినిందే మామయ్య, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటది. ఆఖరికి నేను టాయిలెట్కి వెళ్ళాక చెయ్యి కడుకున్నాను లేదా అని చెయ్యి మొహం దగ్గర పెట్టి మరీ వాసన చూస్తుంది. ఏంటమ్మా నువ్వు ఇలా తయారయ్యావు? వాడేమన్నా తక్కువ? పార్ట్ టైం రెస్టారెంట్ లో జాబ్ చేసే ఒక అమ్మాయితో. వసే, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదే. మరి నీకు తెలుసా? అమ్ముందే. మా నాన్న కూడా ఉన్నాడ్రా. ఛే, ఏంట్రా మీరు ఇలా గొడవ పడుతున్నారు? 2 సంవత్సరాలు ఎలా ఉన్నారా మీరు? అది నరకం బోర్డులేని నరకం మామయ్య. ఆ బోర్డు కూడా వీడు ఎక్కడ పడేసి ఉంటాడు డాడీ. మీరేదో ఒకరికొకరు తోడుంటారని మేము యూఎస్ పంపిస్తే ఇలా శత్రువులా తయారయ్యారు. ఇలా అయితే మీ ఇద్దరికి ఎలా పెళ్లి చేయాలి? ఏ, నేను దీన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ, వేరే ఆప్షన్ లేదా? నాకు ఇంకో కూతురు లేదలుడు. పోనీ ఇప్పుడు ట్రై చేయి మామయ్య, నీ వెయిట్ చేస్తా. మీ అత్తయ్య బతుకుంటే అలాగే చేసేవాడిని. పోనీ అత్తయ్య కోసం వెతుకుదాం, నాకు మాత్రం ఇది వద్దు. నాకు కూడా వీడొద్దు. నీకు అమెరికాలో కావాలంటే చెప్పు, క్యూ కడతారు. ఎవడు? ఆ జానీ నట్టుగాడేగా. అబ్బబ్బా ఆపండ్రా, తినేటప్పుడు ఏంటి మీ గోలా? ఇదిగో ఆ రాగి సంగటిలోకి పల్లి చట్నీ వేసుకో. అత్తమ్మా, వాడికి పీనట్స్ ఎలర్జీ ఉంది, మర్చిపోయావా? తిన్నాడంటే 1 వీక్ హాస్పిటల్. ఇంకా అయ్యో మర్చిపోయానే. మర్చిపోతే ఎలా అత్తమ్మా? చిన్నప్పుడు అత్తినే కదా 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాడు. సరే, తినలేదు కదే, ఇదిగో వాటర్ తాగు. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉంది కదా.
చేస్తున్నావురా? అంటే చాలా గ్యాప్ వచ్చింది. బయట మీ అమ్ముంది. వినిపించదులే. కామాందుడా, నీకు అక్క చెల్లెలు లేరా? నీకు ఆడపడుచులు పోరు ఉండకూడదని మా అమ్మ కనలేదు. కాపాడండి, కాపాడండి, కాపాడు. అంత గట్టిగా అరోకే, పక్కింటోళ్ళు కూడా వచ్చేస్తారు. ఏంటి అవ్వా? నువ్వు ఆగుతావా? పాయింటే. ఇంక మొదలెడదామా? రే అక్షయ్, ఏం చేస్తున్నారా లోపల? అమ్మా, ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నాం అమ్మా. మీ ఫ్యూచర్ ప్లాన్ నేను సెట్ చేస్తాను, కానీ ముందు బయటకు వచ్చావండి. అనవసరంగా అమెరికా పంపినట్టున్నాను. నేను చెప్తూనే ఉన్నా మమ్మీ, ఇదే బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది. సిగ్గులేదురా అలా అనడానికి? మీకింకా పెళ్లి కాలేదురా? అదొకటే కాలే. ఏంటి? అదే అమ్మా, నేను కూడా చెప్తున్నా. అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి? అసలు జనరేషన్ ఎటు వెళ్ళిపోతుంది? పళ్ళు రాళ్ళు కొడతాను ఓవర్ యాక్షన్ చేసావంటే. సారీ. సేయ్, నువ్వు నా రూమ్ లోకి వెళ్ళు. అలాగే అత్తమ్మా. ఏం యాక్టింగ్ చేస్తున్నావే. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. ఇదే నా ప్రపంచం. ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ నేను ఆ రోజు బయటికి వెళ్ళడం వల్ల మొత్తం మారిపోయింది. మా ఫ్రెండ్స్ని కలిసి వస్తా. సరే, త్వరగా వచ్చాయి. ఎక్కడికి? హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరిని కలవలేదే. వద్దు ప్లీజే, ఒక గంటలో వచ్చేస్తా. రావు. పోనీ మార్నింగ్ 5 గంటల ఇంట్లో ఉంటా. ఉండవు. ఈరోజు ఒక్కరోజు వదిలే, నా కోసం వెయిటింగ్ వాళ్ళు. ప్లీజే. ఎక్కువ తాకు. అస్సలు తాగను. ఎక్కువ తాకు, తాగి డ్రైవ్ చేయకు. సరే, బాయ్. జాగ్రత్త. బాయ్ అమ్మా. అరే మామా, నువ్వు ఫారెన్ నుంచి వచ్చావు కదా, మా కోసం ఏం సరుకు తీసుకురాలేదా? రే, ఫారెన్ సరుకు కన్నా మన లోకల్ సరుకు ఇచ్చే కిక్కే వేర్రా. అది నిజమే మామా. అరే మావా, మనం ప్రపంచాన్ని ఏరేస్తాం అనుకుంటాం కానీ వన్స్ యూ కమిటెడ్, నువ్వు ఒక ఆడదాని గుప్పెట్లో ఉంటావురా. రామేశ్వరం ఇలా సినేశ్వరం పోనట్టు వీడు యుఎస్ఏ వెళ్ళిన తృతీయమటికి నొదలలేదురా. నేను నరకం వెళ్ళినా అది వదలదురా. మా బంధం బేతాళ్ళు విక్రమార్కుడు బంధం రా. అది ఎప్పుడు నా భుజం మీదే ఉంటుంది. మరి వదిలేయచ్చు కదరా. అది అవ్వదురా. మమ్మల్ని చిన్నప్పటి నుంచి 2 ఐస్కంతల మధ్య ఫెవికల్ వేసి అంటించినట్టు అంటించారా. మమ్మల్ని విడదీయడం ఆ పైన దేవుడి వల్ల కూడా కాదు. ఇగో ఆ తింగర్దే కాల్ చేసింది. మాట్లాడుకో. ఎక్కువ తాగలేదు లేవే. నువ్వు అర్జెంట్గా ఇంటికి రా. ఏమైంది? నువ్వు అర్జెంట్గా రారా చెప్తాను. సరే, వస్తున్నాను. అరే మీరు కంటిన్యూ చేయండి, నేను రేపు మార్నింగ్ మాట్లాడతా. అదేంట్రా అప్పుడు వెళ్ళిపోతున్నావు? 3D పిలిచిందిరా. ఈరోజు నైట్ అవుట్ చేద్దాం అనుకున్నాం కదరా. రేపు చూద్దాం. ఏంట్రా ఈడు? ఏమోరా, ఎప్పుడు అర్థం కాడు. 3D మా ఏమైంది దీనికి? అమ్మా ఏమైందమ్మా? 3D ఎక్కడా? మామయ్య ఎక్కడా? అరే అడుగుతుంటే చెప్పవేంటి, మాట్లాడవేంటి మా? ఇక నుండి వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదురా. ఏంటి? ఇక నీకు మరదలు లేదు, నాకు తమ్ముడు లేడు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఏంటి ప్రాంకా? ఈ ప్రాంక్ అడిగేలా తెంగరది వేస్తుందని నాకు తెలుసు. ఒసై బయటికి రాయే, ఎక్కడున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక నుండి వాడితో గాని వాడి కూతురుతో గాని మాట్లాడనని మాటివ్వు. ఏంటి మా, ఏమైంది అసలు? మాటివ్వు.
ఏమైందో చెప్పమా. చెప్తుంటే అర్థం కావట్లేదా? మాటేవో. డాడీ నీకైనా పిచ్చా? నోర్మోయ్, ఇక్కడి నుంచి ఆ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. వారితో ఫోన్ మాట్లాడడం కానీ కలవడం కానీ జరగకూడదు. అర్థమైందా? పద.